వెల్కమ్ టు బెస్ట్ ఎంజీకే. చాలామంది అడుగుతున్నారు, సార్ కేస్ స్టడీస్ ఎందుకు చెప్పారు? ఒక విఈపీస్ వాళ్ళు ఉంటే కేస్ స్టడీ అనాలిసిస్ బాగుంటుంది, అనాలిసిస్ బాగా చేస్తారు కదా, టోటల్ వాళ్ళ పేరేంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, అనాలిసిస్ ఏంటి, ఏం అనుకున్నారు, ఏమయ్యారు, ఇది ప్రతి వాళ్ళకి. అంటే మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అంటారు. మ్యాన్ ప్రపోజెస్ అంటే మనం ఏదైనా అనుకోవచ్చు, హీరోని అవుతా, డైరెక్టర్ అవుతా, ఫలానా కొటేషన్ అయితే అనుకోవచ్చు. కానీ మన డేట్ ఆఫ్ బర్త్లో డెస్టినీ మటుకు మనం ఏం కావాలో ప్రిడిటర్మెంట్ రాసే ఉంటుంది. ఇడిదిరిగి చివరికి మళ్ళీ డెస్టినీకి రీచ్ అవుతాం. సో ఇలాంటి వాళ్ళు చాలామంది కనుక మన విఐపీస్ కొంతమంది తీసుకుంటే ఈ అనాలిసిస్ ద్వారా మనం ఏం చేయాలో అర్థమైపోతాం క్లారిటీగా. సో ఈరోజు అమితాబ్ బచ్చన్ దీని గురించి చేసుకుందాం. నేను చాలా మర్చిపోతూ ఉంటాను. ఏమిటది? కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నేను చెప్పే సబ్స్క్రైబ్ వేరు, ఎందుకంటే ఇది మొదలుకొని ఇంకా చాలా వస్తాయి. దీంట్లో మనకు పాడ్కాస్ట్లు కూడా వస్తున్నాయి, జనరల్ థింగ్స్ వస్తున్నాయి, న్యూమరాలజీ రిలేటెడ్. కాబట్టి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవాళ్ళు 10,000 మంది ఉన్నారు, సబ్స్క్రైబర్స్ తక్కున్నారు. నాకు చాలా ఫోన్ చేసి 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి మీ వీడియోలు చూస్తున్నా అంటారు, కానీ సబ్స్క్రైబర్స్ లేరు. చేసుకోండి. సో అమితాబ్ బచ్చన్ పరిచయం చేయాలా? పరిచయం చేయని అవసరం లేని వ్యక్తి ఎవరైనా ఇండియాలో ఉన్నారంటే, అంటే కొన్ని ఫీల్డ్లో ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ. ఇక్కడ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి. మన తెలుగు యాక్టర్ల గురించి చెప్పట్లేదు, ఐమ్ టాకింగ్ బిగ్ బాలీవుడ్ బాదుషా అమితాబ్ బచ్చన్. అంటే ఈ బాలీవుడ్ బాదుషా, టాప్ యాక్టరు, ఇంకెన్ని చెప్పాలో, కోట్ల కొద్ది తీసుకుంటారు, సూపర్ మ్యాన్, ఎన్ని వదిలేండి అడ్జెక్టివ్స్. కానీ ఆ శిఖరాన్ని చేరుకునేంత వరకు ఎక్కడ మొదలైంది, ఏమనుకున్నారు, ఎక్కడ చేరారనేవి కావాలి. ఇప్పుడు 1 by 1 కనుక చూసుకుంటే అమితాబ్ బచ్చన్ అది నేమ్. ఎందుకంటే ఏ నేమ్ వైబ్రేట్ అవుతుందో అదే ఉంటుంది. చిన్నప్పుడు పేర్లు వేరు చాలా ఉన్నాయి, బట్ మనకు కావాల్సింది అమితాబ్ బచ్చన్. ఇక్కడ ఓన్లీ అమితాబ్ తీసుకున్నా చాలు. అమితాబ్జీ అంటారు, అమితాబ్ బచ్చన్ మొత్తం అన్నారు, అమితాబ్ తీసుకున్నా చాలు. సో ఇక్కడ 11/10/1942 ఇన్ డేట్ ఆఫ్ బర్త్ కానీ తీసుకుంటే అమితాబ్ బచ్చన్ వచ్చేసేమో ఇక్కడ నేమ్ పవర్ వచ్చేసేమో 7 వస్తుంది. అలాగే 11th డేట్ ఆఫ్ బర్త్ అంటే ఇక్కడ రాసుకుంటాం, ఇక్కడ డబుల్ ఉందన్నమాట. 11th డేట్ ఆఫ్ బర్త్ 2 రకాలు చెప్పాల్సి వస్తుంది. 1 + 1 2 అవుతుంది, 11 అవుతుంది, ఇది వేరు. ఆతో ఆయన డెస్టినీ వచ్చేసి నెంబర్ 1. ముందుగా ఈ డేట్ ఆఫ్ బర్త్ కనుక 11 కనుక తీసుకుంటే ఏమవుతుందంటే, 11 డేట్లో జనవరి నుంచి డిసెంబర్ లోపు ఏ నెలలో ఎవరు పుట్టినా సరే 11 and 22 దీని ఈజ్ కాల్డ్ ద మాస్టర్ నెంబర్ అంటారు. ఈ మాస్టర్ నెంబర్ ఏమంటే, మన సౌత్ ఇండియాకి వచ్చేస్తే ఏది మన బాస్, ఈ మధ్య బాస్ అని చెప్తున్నారు ఎవరు, చిరంజీవి దగ్గరికి వస్తే డేట్ ఆఫ్ బర్త్ 22. ఆ 22 మాస్టర్ నెంబరే, ఈ 11 మాస్టర్ నెంబరే. అంటే ఏంది మాస్టర్ నెంబర్ 11 అన్నానంటే, రీసెర్చ్ ప్రకారం చెప్పండి, ఎంజీకే సిస్టమ్ ప్రకారం, నాట్ చాల్డియన్, నాట్ పైథాగరస్, ఎ న్యూ సిస్టమ్, ఇట్స్ కాల్డ్ ఎంజీకే సిస్టమ్. ఏంటి సార్ డిఫరెన్స్ అంటే, పైథాగరస్ క్యాలిక్యులేషన్సే, చాల్డియన్ ఓన్లీ క్యాలిక్యులేషన్, నాట్ సిస్టమ్ మనం చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 11 దాని మీద అంటే మాస్టర్ నెంబర్కి అర్థం ఏంటి, మీరు రకరకాలు విని ఉంటారు. అంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో ఉంటారో వాళ్ళు ఫ్యూచర్లో ఒక రంగాన్ని ఎంచుకోవాలి. ఏదన్నా ఒక రంగంలో కనుక వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే ఆ రంగంలో టాప్లో ఉంటారని అర్థం. ఇప్పుడు 2 ఉదాహరణలు సాక్ష్యం. ఇటు మన దగ్గర చిరంజీవి, ఇటు అమితాబ్ బచ్చన్, ఏది టాప్లో ఉంటారు. మరి ఒకవేళ 2 రంగాలు తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ మాస్టర్ నెంబర్ ఒకటి ఫిలిము, ఒకటి పాలిటిక్స్, ఈ 2 ఆయన జీవితంలోకి వచ్చాయి. ఫిలిం ఒక రంగం డెస్టినీ, ఇంకోటి పాలిటిక్స్. ఈ పాలిటిక్స్లో రాజీవ్ గాంధీ గారు ఫోన్ చేశారు కాబట్టి జాయిన్ కావటం అయిపోయింది, కొన్నాళ్ళు ఉన్నాడు. ఆ తర్వాత మరి ఎందుకో అది పడలేదు, ఆపేశారు. అదే కంటిన్యూషన్ అయిపోతే ఇప్పుడు ఏ ప్రైమ్ మినిస్టరో లేకపోతే పార్లమెంట్ మెంబర్ అయిపోయి అసలు సినిమా వదిలేసి రాజకీయాలు పోవాలి. సో రాజకీయాలకి ఇంటూ మధ్యలో ఫోన్ చేసి నో మోర్ పాలిటిక్స్, ఇది ఆపేశారు. ఇప్పుడు ఇంకేమై ఉంటుంది దానికి, ఓన్లీ ఫిలిం లైన్, దీని మీదే ఫోకస్ పెట్టారు. ఒక రంగంలో దీంట్లో కృషి చేశారు కాబట్టే ఇక్కడేమో యాజ్ పర్ మాస్టర్ నెంబర్ ఎక్కడ ఉంటాడు ఆయన, ఆ రంగంలో టాప్లో ఉండాలి. మరి ఆ టాప్ పొజిషన్ చేయడానికి మధ్యలో ఏమేమి జరిగే చూద్దాం. ఊరికే రాదు కదా టాప్ పొజిషన్. రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఏం చెప్తున్నాను, న్యూమరాలజీ మీన్స్ పర్సనల్ డెవలప్మెంట్, మోటివేషన్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మిగతావన్నీ వదిలేద్దాం. ఇవి ఇప్పుడు క్లారిటీ 1 by 1 వద్దాం. ఇక్కడ అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే ముందుగా ఈ 11 డేట్ ఆఫ్ బర్త్ని 2 అనుకుందాం, చంద్రుడి అధిపతి. ఈ 2 ప్రకారం ఏమై ఉంటాయి, ఈ 2 కాంబినేషన్. 2 ప్రకారం ఏముంటుంది, పోయెట్, చాలా క్వైట్ కామ్ గోయింగ్ ఈయన, రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు. రియల్ లైఫ్ ఇక్కడ ఏవో చెప్తాను, సినిమాలు చెప్తాయి. రియల్ లైఫ్లో ఆయన ఏంటి అంటే యాంగ్రీ యంగ్ మ్యాన్, దివార్, షోలే, ముఖద్దర్ కా సికిందర్, ఎట్లుంటాయి పేర్లన్నీ కూడా. మామూలు కోపం కదనమాట. యాంగ్రీ యంగ్ మ్యాన్ తెలుసు, కానీ అది ఓన్లీ సినిమాల వరకే. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్తుంది, ప్రకాశం అంతా చూస్తుంటే
ఇస్ క్వైట్ కామ్ పోయిట్. వీళ్ళ ఫాదర్ హరివంశ్ బచ్చన్ పోయిటే, ఈయన కూడా పోయిటే. క్వైట్ అండ్ కామ్, బయట రిలీఫ్ అనమాట. మీరు ఆ సినిమాకి బయట అమితాబ్ బచ్చన్ అసలు ఈవెన్ చిరంజీవి కూడా అంతే, ఆయన కూడా సేమ్ టు సేమ్ మాస్టర్ నెంబరు, గ్యాంగ్ లీడర్ అవన్నీ పెద్ద పెద్ద తీసుకుంటారు. పర్సనల్ లైఫ్కి వస్తే మటుకు ఎంత సౌమ్యంగా ఉంటారు అనమాట. ఈ రెండిట్లో క్యారెక్టర్ ఒకటే. సో అందుకే జెంటిల్మెన్ అంటారు, చాలా జెంటిల్నెస్ ఉంటుంది వీళ్ళకి బయట. ఇది ఒక పాయింట్. రెండవది హెల్పింగ్ నేచర్. ఎస్, బోత్ ఆర్ హ్యావింగ్ హెల్పింగ్ నేచర్. ఆ తర్వాత మరి రెండో యాంగిల్లో రావాలి కదా, నేమ్ వచ్చేస్తుంది. నేమ్ అమితాబ్ బచ్చన్ వచ్చేప్పటికీ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఇదేమో, ఈ క్యారెక్టర్ ఇదొక భాగం. ఇక్కడ ఇంకోటి వస్తుంది. దీని కనుక చూసుకుంటే యాంగ్రీ యంగ్ మ్యాన్, ఎప్పుడే కాదు స్టార్టింగ్ నుంచే, ఎక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి జంజీర్ సినిమా లైఫ్లో టర్నింగ్ పాయింట్. ఆ జంజీర్ సినిమాలు మొత్తం యాంగ్రీ యంగ్ మ్యానే, సూపర్ హిట్. తెలుగులో ఎన్టీఆర్ చేశారు అది. అక్కడి నుంచి యాంగ్రీ యంగ్ మ్యాన్ పేమెంట్. ఆ సినిమాలు కూడా ఏమవుతుందంటే దీనిలాగే ఉంటాయి. ఇదేంటి నేమ్లో అమితాబ్ బచ్చన్ నెంబర్ 7 అయినా 9 అయినా ఓన్లీ అమితాబ్ బచ్చన్ కూడా యాంగ్రీనెస్ ఉంటుంది ఇక్కడ. ఇది నెంబర్ 7. డిఫరెంట్ రోల్స్ అనమాట. ఇంకోటి 7 యాంగ్రీ ఒకటే కాదు, ఏదో ఖైదీగా లేకపోతే ఒక గ్యాంగ్ లీడర్గా ఇట్లాంటివన్నీ చూపిస్తుంటాయి అన్నమాట. ఏదో రాముడు రావణాసులాగా కాదు, డిఫరెంట్ క్యారెక్టర్ నెంబర్ 7. అదేంటో డిఫరెంట్ అనేటప్పటికీ యాంగ్రీ యంగ్ మ్యాన్ అయిపోయింది. ఆ తర్వాత సినిమా చూడండి, డాన్. మామూలుగా అమితాబ్ బచ్చన్ హీరో కాదు, మరి డాన్లో హీరో ఎక్కడ? అవునా, డాన్. అట్లాగే షోలే, దాంట్లో కూడా మామూలుగా ఏం లేదు, దొంగ ఈయన ధర్మేంద్రతో పాటు. ఇవి కాలియా, దాంట్లో కూడా మీ ఎక్కడ హీరోయిజం గ్లామర్నెస్ కనపడదు. ఇవేవి లేకండి. ఇవన్నీ కనుక చూసుకుంటే మటుకు యాంగ్రీజ్ ఒకటి. అంటే ఈజ్ 2 in 1. ఈజ్ ఆల్సో యాంగ్రీ యంగ్ మ్యాన్. ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి, కవి చిన్న చిన్న సినిమాలు కూడా వచ్చాయి. ఆనంద్ సినిమా వచ్చింది, అసలు ఏం పెద్దగా దాంట్లో అసలు అమితాబ్ బచ్చన్ ఎవరో అనుకోవాలన్నమాట. అంత వేరియేషన్ రెండిట్లో వస్తాయి. ఇది కాంబినేషన్ ఆఫ్ క్వైట్ కామ్, బయట సినిమాలు మట్టుకు ఇవి ఉంటాయి. ఇది ఈ నేమ్ ఈ రెండిట్లో అనాలిసిస్ కనుక చూసుకుంటే ఈ లైఫ్ ఈయన ఏమనుకున్నాడు, ఏం జరుగుతుంది, ఏది ఇక్కడికి వద్దాం. కమింగ్ టు డెస్టినీ. ఈ డెస్టినీ నెంబర్ 1 ఏం చూపిస్తుంది? నెంబర్ 1 అంటే ఎవరైనా కూడా గవర్నమెంట్ సైడ్ ఉంటారు. కొంతవరకు గవర్నమెంట్ కూడా కొన్ని టచ్ అయింది గవర్నమెంట్లో. పాలిటిక్స్లో ఉంటారు. నెంబర్ 1 వాళ్ళు చాలామంది పాలిటిక్స్లో ఉంటారు, డెసిషన్ ఉన్నవాళ్ళు. సో ఇప్పుడు ఏ పార్టీ తీసుకున్నవాడు, బీజేపీ, కాంగ్రెస్ అయినా కూడా ఎంతోమంది ఎంపీలు ఉన్నారు. వాడని మా దగ్గర లిస్ట్ ఉంది. చాలామంది పాలిటిక్స్లో ఉన్నారు. ఈయన టచ్ చేసి వదిలేశారు. సో ఇక్కడ నెంబర్ 1 కావాలి. దేంట్లో నెంబర్ 1 ఎలా అవుతారు? ఈ నెంబర్ 1 కంటే ఈయన విషయం అంటే సినిమాలో రావాలి, నేను హీరో అనిపించుకోవాలి అని అనుకున్నాడు. మామూలుగా హీరో అయితే చాలు, కానీ ఖచ్చితంగా నేను హీరో కావాలి. ఏది మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ నన్ను గుర్తించాలి, నేను నెంబర్ 1 గుర్తించాలి అన్నది ఈయన విషయం. కానీ అది కావడానికి ఎన్ని అడ్డంకులు వచ్చాయంటే, మరి ఇక్కడ ఈ నెంబర్ 7 ఒకటి ఉంది, ఇక్కడ నెంబర్ 1 ఒకటి ఉంది. ఇదేం చూపిస్తుంది? నీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఇక్కడ నెంబర్ 1 లీడర్ అనమాట. ఎన్ని కష్టాలు పోయి ఐఎమ్ దేర్ అన్నట్టు. ఇక్కడ నుంచి ఈయన బాబు నా ప్రకారం కష్టాలు కల్పిస్తాం. ఈ 2 కాంబినేషన్ డబుల్. ఇక్కడ మా క్యారెక్టర్ కాంబినేషన్, ఇక్కడ అమితాబ్ బచ్చన్ పేరుకి దీని కాంబినేషన్. నీకు బోల్డ్ అన్ని హడల్స్ ఉంటాయి, కొన్ని స్పోర్ట్స్ ఉంటాయి, కానీ దాటాలి 1 by 1. ఇవన్నీ ఉంటాయి అంటే నో ప్రాబ్లం దాటుతూ అంటాడు. ఏమైపోయి స్ట్రగుల్ లైఫ్. ఎట్లాంటి స్ట్రగుల్ లైఫ్ అంటే సినిమా ఇండస్ట్రీకి ఆయన ఎప్పుడైతే ఆయన సొంత రాష్ట్రం నుంచి ఏది కలకత్తా నుంచి వచ్చాయి, ఢిల్లీకి వచ్చారు, బాంబేకి వచ్చారు. ఢిల్లీ బాంబే 2 నేను లింక్. సో ఇక్కడ స్ట్రగుల్ మొదలైంది. ఊరికనే కాలేదు, అక్కడి నుంచి లాట్ ఆఫ్ స్ట్రగుల్. ఎక్కడ ఉండాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. కొద్దిమంది గాడ్ ఫాదర్ లేరు దీంట్లో. ఈ స్ట్రగుల్లో ఇంకోటి ఇన్సల్ట్స్ ఉన్నాయి. ఇన్సల్ట్ దగ్గరికి వస్తే సేమ్ చిరంజీవి కథ జరిగింది. ఈ మధ్య మీరు ఇంటర్వ్యూలో కూడా చూసుంటారు ఎక్కడైనా. ఇద్దరికి ఇన్సల్ట్ మొట్టమొదటి ఏంటంటే ఈయన చూడగా, ఆయన ఆకారం చూడగానే ఏమన్నారు తెలుసా? హమ్ కూడా అరే తూ లైట్గా కంబాయ్ హీరో బన్యాయ్ క్యా బొంబాయి మే. ఇంత పొడుగు అనమాట. షకల్ దేవ్ కాప్ హీరో కైసా బంతే అన్నారు. టైట్ పాయింట్, ఇంత పొడుగు మొత్తం 6 feet పైన. ఇది ఇన్సల్ట్ జరిగింది. అట్లా ఎక్కడ సినిమా ఛాన్సులు పోయినా కూడా నువ్వు సినిమా ఛాన్స్ రాలేదు, పైగా ఛాన్సులు రాకపోతే రాలేదు, కానీ నువ్వు సినిమా ఫీల్డ్కి నవ్వేవాడు, ఎక్కిరించేవాడు, సెటర్లు వేసేవాడు, ఇవి జరిగాయి. ఇక్కడ దానికోసం ఎట్లా గడవాలి అక్కడికి వచ్చేస్తారు. అట్లా ఏమైంది అనే విషయం ఏంది? అక్కడ బొంబాయిలో కాలు పెట్టాడంటే నేను హీరో కావాలి, మామూలు హీరో అయితే చాలనుకున్నాడు. దాంట్లో నెంబర్ 1 అయిపోవాలి. సో ఇక్కడ ఇన్సల్ట్స్ ప్లస్ స్ట్రైగులు. మరి ఫైనాన్స్ కూడా ఈయన అసలు నిలదొక్కుకోవటానికి, ఒక చిన్న ఫ్లాట్లో ఉండటానికి, చిన్న 1 BHK 2 BHK ఉండటానికి, ఒక మామూలు కారులో వెళ్ళటానికి కూడా స్ట్రగుల్ పడడానికి ఇది అనమాట. ఫ్లాష్ బ్యాక్లో కారులో వెళ్ళటానికి పడ్డాడు. అలాగే లతా మంగేష్కర్ పాప ఆమె బాంబేలో 25 బాంబేలో అన్నప్పుడు 25 rupees మంత్లీ శాలరీ. స్టూడియోకి వెళ్ళి పాటలు పాడి రావాలి. మనకి ఇక్కడ మెట్రో లోకల్ ట్రైన్లు ఉన్నాయి కదా బాంబే, లోకల్ ట్రైన్లో వెళ్ళేదట. పెద్ద ఫ్యామిలీ ఒక్కతే మెయింటైన్ చేసింది. ఫ్యామిలీ అంతా మేము మెయింటైన్ చేయాలి ఆ రోజుల్లో, ఇన్ దోస్ డేస్. సో అట్లా ఆయనకి ఫైనాన్స్ స్ట్రగుల్ కూడా వచ్చేసాయి. ఉండటానికి వెళ్ళలేదు, వెళ్ళటానికి మంచి కారు లేదు, అలాంటివన్నీ. ఇవన్నీ దాటుకుంటూ అవమానాలు జరిగాయి. ఇవన్నీ జరిగి చివరికి ఎంతవరకు వచ్చారంటే మధ్యలో ఫైనాన్స్ వచ్చి కూడా ఒడిదుడుకులు అంటాం కదా,
మధ్యలో ఫైనాన్స్ మారి బిల్డింగ్ కట్టాడు, బాగానే ఉన్నాయి, 100 కోట్లు ఉన్నాయి, 200 కోట్లు ఉన్నాయి అనుకుంటానికి మళ్ళీ సడన్గా అట్లా డౌన్ఫాల్ అయిపోయి అక్కడ ఫారిన్ కంట్రీస్లో ఏబిసిఎల్ కార్పొరేషన్ ఉంది, ఫార్మా కంపెనీ, ఏబిసిఎల్ కార్పొరేషన్, అది డౌన్లో అయిపోయింది. సినిమాలు డౌన్ అయిపోయాయి. అంతకుముందు పెద్ద మంచి మంచి హిట్స్ ఉన్నాయి, అవన్నీ ఒక్కసారి గ్యాప్. వీళ్ళు కూడా అభిషేక్ బచ్చన్కి కూడా పెద్ద లేవు. ఇవి అయిపోయిన తర్వాత ఏంది మళ్ళీ చరిత్ర మొదలైందా అనుకున్నారు. మధ్యలో బాగానే ఉన్నారు కదా, స్టార్టింగ్ 0, మధ్యలో మళ్ళీ ఒక హై పిక్ వచ్చేసారు, చివరిలో డౌన్ అయిపోయి ఇక మొత్తం మన ఫీల్డ్ లేదనుకున్నారు అక్కడి నుంచి. దీనికి తోడానికి DD1 అలాంటి కొన్ని ఛానల్స్కి దాదాపు 100 కోట్లు అప్పుపడ్డాడు. బయట ప్రైవేట్ లోన్స్ ఉన్నాయి, ప్రైవేట్ లోన్స్. వాళ్ళు ఒక్కొక్కరు ఫోన్ చేసేవాడు, ఫోన్ చేసి భయపడి రాత్రి 10 కోటి కబ్ దే రో బోలో 50 लाख కబ్ దే రో, 1 करोड़ కబ్ దే రో, ఖర్చు అక్కడ ఉన్నాయట. మరి అదే సినిమాలు అయితే అమితాబ్ని బెదిరించేంత సినిమాలు ఏమైనా వచ్చాయి? వాడు ఫోన్ చేశారంటే డార్లాగా లోపల పోవటం, కొట్టాడు ఒక్కడే. ఇక్కడ మటుకు భయపడేవాడు. ఒక్కో రాత్రి నిద్రలు వచ్చేది కదా ఆయనకి, ఈ ఫోన్లు భరించలేక, అప్పుల బాధ భరించలేక. అట్లాంటి స్ట్రగుల్, బిగ్ ఫైనాన్షియల్. అంతకుముందేమో స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టింగ్, ఇప్పుడేమో అన్నీ ఉండే పేరుంది. ఇప్పుడు ఇంకో ఇన్సల్టెంట్ ఆ లెవెల్లో పోయి చెప్పుకోవడానికి కూడా వెళ్ళలేదు. ఈయనకి హెల్ప్ చేయడానికి ఇంకో చిత్రం ఉంది, ఈ నెంబర్ 1 డెస్టినీ. ఇక్కడ 10th పుట్టిన వాడు ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఎవరైతే మీకు అంబానీ ఫ్యామిలీ ఉందో దాంట్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒకసారి అసలు మీ మొత్తం అప్పులు ఎంత చెప్పు, మొత్తం తీర్చేస్తాను, ఆఫర్ కూడా ఎంత వచ్చింది, నై సాబ్ జో భీ కామ్ కియా యే అచ్చా హో బురా హో జో కర్మ మై నిభానా పడతా హమ్కు దాగే అయింది అన్నాడు. సింప్లీ రెఫ్యూస్డ్. నో, దీన్ని మనం సాధించాలి అనుకుని ఆ తర్వాత ఇంట్లో కూర్చున్నప్పుడు మళ్ళీ లక్ కూడా ఇప్పుడు మళ్ళీ మన న్యూమరాలజీ అస్ట్రాలజీకి వస్తాం. చాలామంది ఏమనుకుంటారంటే ఈ రెండిట్లో కూడా ఓన్లీ 80% ఇదంతా. ఈయన కృషి అనుకోండి, ఆయన వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఓన్లీ 80%. ఇక మిగతా 10% అనేది ఎక్కడో లక్ ఉండాలి, 10% గాడ్ గ్రేస్ ఉండాలి. వీళ్ళంతా కూడా దైవభక్తి ఉన్న వాళ్ళు. చిరంజీవి పక్కలైన లార్డ్ హనుమాన్, అమితాబ్ బచ్చన్ కూడా భక్తుడే. చివరిలో ఈయనకేమైపోయిందంటే ఇక అలసిపోయాడేమో, బ్రహ్మదేవుడు కూడా ఏదైనా ఆధార్ చూపించాలనుకున్నారు. సడన్ అప్లిఫ్ట్మెంట్ వచ్చింది. ఈ సినిమాలు మొత్తం వేరు, అప్పులు వేరు. సడన్ అప్లిఫ్ట్. ఏది? కౌన్ బనేగా కరోడ్పతి. నేను అప్పుడప్పుడు నవ్వుకుంటూ అంటాను, కౌన్ బనేగా కరోడ్పతి అంటే ఎవరు? ఆయన ముందు ఆయన కరోడ్పతి అయిపోయాడు. ప్రశ్నలు ఎక్కడో 30 లక్షలకో 40 లక్షలకో ఎక్కడో ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. ఆయన కరోడ్పతి అయ్యారు. ఏది? దీనివల్ల. ఇంతకీ ఇదేందో తెలుసా? చిన్న తెర, బుల్లితెర. ఈ 70mm సినిమాలు కాదు, అసలు వెళ్ళాలా వద్దా అనుకున్నాడు. ఇంకోటి డైనమిక్ కండిషన్స్ కూడా ఉంటాయి అమితాబ్ బచ్చన్కి. చాలామంది అనుకోండి డెసిషన్ మేకింగ్ డైనమిక్ ఉంటుంది, వెళ్ళాలా వద్దా. కౌన్ బనేగా కరోడ్పతికి రమ్మనంటే ఇంత పెద్ద బిగ్ స్క్రీన్ చేసిన వాళ్ళు, ఈయనకి సలహా ఇచ్చిన వాళ్ళు, వద్దు సార్ మీరు మళ్ళీ టీవీలో ఎందుకు అనేవాళ్ళు ఉన్నారు. ఈయనకి అది కన్విన్స్డ్, కరెక్ట్ అనుకున్నారు. ఇంతలో ఒకళ్ళు ఫోన్ చేసి, సార్ ఇప్పుడు పొజిషన్ చాలా డౌన్ఫాల్లో ఉంది కదా ఒకప్పట్లాగా, దాన్ని చేయండి, ఏమో చెప్పలేం, మళ్ళీ మీకు ఆఫర్స్ రావచ్చు అన్నారు. మీ ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు అక్కడ కొంత అమౌంట్ వచ్చినా చాలు, మీరు ఫ్రీగా ఉన్నారు కాబట్టి అన్నారు. ఈ రెండు చూసుకొని చివరి త్రాసు ఎక్కడో అక్కడ పోగాలి కదా. మొత్తం మీద ఇష్టం ఉండో, ఇష్టం లేకనో, లేదా పరిస్థితుల ప్రభావమో ఓకే అని చెప్పాడు ఫోన్ చేసి. ఎస్, కౌన్ బనేగా కరోడ్పతి మా యారం అన్నాడు. ఎప్పుడైతే దాంట్లో ఎంటర్ అయిపోయాడు ఇదంతా ఎగిరిపోయింది. స్టార్టింగ్ స్ట్రబుల్ ఎగిరిపోయింది, మిల్స్ ఎగిరిపోయింది, అప్పులు ఎగిరిపోయింది, 100 కోట్లు మొత్తం ఎగిరిపోయి జస్ట్ ఇక రీడెంటల్ దగ్గర నుంచి మన మోదీజీ అడ్వర్టైజ్మెంట్ దగ్గర నుంచి ఇటు సినిమాలు అడ్వర్టైజ్మెంట్లు అభిషేక్ బచ్చన్ కూడా ఒక. ఆ తర్వాత కథ సుఖాంతమైంది. ఫైనల్లీ ఈ నెంబర్ 1 డెస్టినీ ఏంది? నెంబర్ 1 కావాలి. సో డెస్టినీ అనేది నెంబర్ 1కి బాలీవుడ్ బాదుషా బిగ్కి రీచ్ అయ్యాడు. ఏం బట్టి తెలుస్తుంది మీకు దీంట్లో ఉంటే? న్యూమరాలజీ అనాలిసిస్ అనేది అలా ఉంటుంది. మనలో కూడా ఎవరన్నా ఉంటే, మనం చిరంజీవిలాగా కావాలి లేదా అమితాబ్ బచ్చన్ లాగా ఉంటే కూడా, మనకు అబ్దుల్ కలాం కూడా మీరు ఇవన్నీ ఇలాంటివన్నీ కోరికలు ఉంటే ఎట్లాగూ మీరు డ్రీమ్ ఉంటుంది కదా, వాట్ ఈజ్ యువర్ లైఫ్ డ్రీమ్ అంటారు. ఆ కళలోనే కనీసంగా మేము కరోడ్పతి భవనంగా ప్రైమ్ మినిస్టర్ బనగా ఇట్లా ఎందుకు అనుకోరు? ప్రైమ్ మినిస్టర్ బనగా ఏ మూల ఉండి ఉంటుంది మోడీ గారికి. మరి ఆయన కూడా కింద నుంచి పైకి వచ్చారు కదా. ఆయన ఇంకోసారి చెప్దాం, ఇంకో వీడియోలో చెప్దాం, మోడీ గారు ఎట్లా పైకి వచ్చారు, కొద్దిపాటి తేడాలతో వస్తారు అక్కడ. సో ఇది కవిత. దీనికి కృషి ఏంటంటే ఆయనకు కృషి ఉంది, క్రమశిక్షణ ఉంది, డిసిప్లిన్. చిరంజీవికి ఉంది, అమితాబ్ బచ్చన్కి ఉంది. ఇవన్నీ పర్సనల్ పాయింట్స్ అన్నీ ఉంటాం కూడా 80% కాంట్రిబ్యూట్ చేస్తాయి. అండ్ బీయింగ్ ఏ న్యూమరాలజిస్ట్ గుర్తుపెట్టుకోండి, నేను ఈ లక్కి 10% ఇస్తున్నాను, మిగతా 10% గ్రేస్ ఉండాలి. సో ఇది సమతుల్యంగా ఉంటుంది కాబట్టి న్యూమరాలజీ అనాలిసిస్ ఇలాగుంటుంది. మనకు మంచి వీడియోలో కలుద్దాం. చివరిగా మళ్ళీ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. బెస్ట్ ఎంజేకే ఛానల్. నేను నేముదిగండ గోపికృష్ణ.